తెలంగాణ జిల్లాల సిరీస్లో ఈరోజు మనం వీరత్వానికి కళలకు నిలయమైన జనగామ జిల్లా చరిత్రను తెలుసుకుందాం. ముందుగా ఈ పేరెలా వచ్చిందో తెలుసా? ప్రాచీన కాలంలో ఇక్కడ జైన మతం బాగా వికసించింది. జైనుల గ్రామం కాబట్టి దీనిని జైన్ గామ్ అని పిలిచేవారు. అదే కాలక్రమేణా జనగామగా మారింది. చరిత్ర విషయానికొస్తే ఈ నేలను కళ్యాణి చాళుక్యులు, కాకతీయ చక్రవర్తులు పాలించారు. అంతేకాదు నిజాం రజాకార్ల అరాచకాలకు వ్యతిరేకంగా జరిగిన తెలంగాణ సాయుధ పోరాటానికి ఈ జనగామ గడ్డే ప్రధాన కేంద్రం. ఇక ఇక్కడి ఆధ్యాత్మిక వైభవం అద్భుతం. త్రేతాయుగం నాటి చరిత్ర కలిగిన జీడికల్ శ్రీరామచంద్రస్వామి ఆలయం, శివకేశవుల కలయికగా కొండగుహల్లో వెలసిన పాలకుర్తి సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఇక్కడే ఉన్నాయి. అలాగే భాగవతాన్ని రచించిన సహజ కవి బమ్మెర పోతన జన్మస్థలం, సర్దార్ సర్వాయి పాపన్న నిర్మించిన కిలాషాపూర్ కోట ఇక్కడి ప్రధాన ఆకర్షణలు. అంతేకాదు అంతర్జాతీయంగా గుర్తింపు పొంది జిఐ ట్యాగ్ సాధించిన ప్రపంచ ప్రసిద్ధ పెంబర్తి ఇత్తడి హస్తకళలు మన జనగామ సొంతం. కళలకు పోరాటాలకు ప్రతీక అయిన జనగామ జిల్లా గురించి మీకు నచ్చిన విషయమేంటో కింద కమెంట్ చేయండి. మరిన్ని జిల్లాల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి.